ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లో జీవో నెంబర్ 49ను అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో 49ను పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జీవో నెంబర్ 49ను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రాంతీయ హక్కులు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. జీవో అమలుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ని వెంటనే ఎస్ఐ సివిల్ కానిస్టేబుల్లలో వెంటనే ఏజెన్సీ ఉద్యోగాలను వెంటనే ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలను వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే అమలుపరచాలి కాపాడాలి ఏజెన్సీ హక్కులను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై గిరిజన, జై గిరిజన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై గిరిజన, జై గిరిజన. నా పేరు బుక్యా కుమార్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఒక ఏజెన్సీ గిరిజన బిడ్డని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐపిసి నోటిఫికేషన్ 19,000తో ఖాళీ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన డీజీపీ గారు చెప్పారు. దాంట్లో భాగంగా ఇవాళ 7,437 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో గతంలో మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నంబర్ 3 అనేది ఒక టీచర్ రిక్రూట్మెంట్ కి మాత్రమే ఆ జీవో వర్తిస్తుంది. అదే జీవోని ఇవాళ సుప్రీంకోర్టులో అన్హోల్డ్ లో ఉంది. దానికి కుంటిసాకుగా చూపించి జీవో నెంబర్ 49ని ఈ తుంగలో తొక్కి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలకు అన్యాయం చేసే ప్రాసెస్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా ఎస్ఐపిసి నోటిఫికేషన్ లో 75% ఏజెన్సీ జీవో నెంబర్ 109ని 2018లో దానికి జీవో నెంబర్ 49 గా మార్చడం జరిగింది. అలాంటి జీవోని ఇలా తుంగలో తొక్కి మాకు అన్యాయం చేసే ప్రాసెస్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు జీవో నెంబర్ 49ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలను, అదేవిధంగా 2 ఎంపీలను, ఒక ఎమ్మెల్సీని కూడా ఇక్కడ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరు ఇదే రిజర్వేషన్ మీద మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఏజెన్సీలో మా రిజర్వేషన్ ను అన్యాయం అవుతా ఉంటే ఎందుకు మాట్లాడతా లేరు? మీ నోర్లు ఏమైనా పడిపోయినాయా? ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి మీరు మా గిరిజన బిడ్డల ఓట్లతో, మా గిరిజనుల రిజర్వేషన్లతో గెలిచి ఇవాళ మీ రిజర్వేషన్ మీద మీరు పెత్తనం సాధిస్తా ఉన్నారు, అధికారం చెలాయిస్తా ఉన్నారు. కానీ మాకు రావాల్సిన, గిరిజన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలపైన ఎందుకు మాట్లాడతారు? మీ ఉద్యోగాలు అయితే సాధించుకున్నారు, మా ఉద్యోగాలపైన ఎందుకు మాట్లాడతారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ, ఈ 12 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, 2 ఎంపీలను, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఇది మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం బరాబర్గా మా ఏజెన్సీలో ఉన్న గిరిజనులందరూ కలిపి మీ ప్రభుత్వ అధికారులను, ఎమ్మెల్యేలను, మరోవిధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో ఏ రాజకీయ నాయకులన్నా కూడా తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.